ఎప్పటినుంచో కూడా దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావాలని జమిలీ ఎన్నికలు అనేవి ఖచ్చితంగా భారతదేశంలో జరగాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉన్నప్పుడు జాతీయ పార్టీలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు పోటీ చేస్తారు. ఇప్పుడు వైసీపీ అనుకోండి, టీడీపీ అనుకోండి, మహా అయితే ఒక రాష్ట్రం, దాన్ని మించి ఇంకొక రాష్ట్రం మేబీ పోటీ చేస్తారేమో లోకల్ పార్టీలు. కానీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసేది మాత్రం కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అవ్వటం కోసం ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే జమిలీ ఎన్నికలు అన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేశవ్యాప్తంగా ఒకేసారి మొన్న జరిగాయి కదా లోక్సభ, అసెంబ్లీ అన్ని మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకేసారి జరిగాయి. బట్ తెలంగాణలో డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి మొన్న లోక్సభ ఎన్నికలు జరిగాయి కదా మేలో. అట్లా ఉండకుండా డిఫరెంట్‌గా ఇప్పుడు మొన్నకి ఎట్లయితే జరిగిందో మనకి దేశవ్యాప్తంగా ఒక ఫేజ్ ఇస్తారు. ఒక 6 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో ఫేజ్ ఇస్తారు. ఆ ఫేజ్ మొత్తం మీద దేశవ్యాప్తంగా ఒకేసారి ఎంపీ ఎన్నికలు. తద్వారా పీఎంని ఎన్నుకోవడం ప్రధానమంత్రిని. మళ్ళీ ఒకేసారి ఎమ్మెల్యేల ఎన్నికలు. తద్వారా సీఎంని ఎన్నుకోవడం. ఈ రకమైనటువంటి నిర్ణయాల్ని, ఈ రకమైనటువంటి ఎలక్షన్‌ని తీసుకురావడమే జమిలీ ఎన్నికలు. సో, ఈ జమిలీ ఎన్నికలనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాబోతున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఒకే రోజు, ఒకే ఫేజ్‌లో పెడతారు. ఆ ఫేజ్‌లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది కాబట్టి 2027లోనే మొన్నే గెలిచారు. మొన్నే అయిన ఎలక్షన్ 2024 నిజానికి 2029లో రావాలి. కానీ 2027లోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీకి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందని, మొదటి నుంచి కూడా ఉందని, అమిత్ షా వైపు నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని, తద్వారా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా ప్లాన్డ్‌గా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. 24, 27లో గనుక నిజంగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటే జగన్‌కి ఫెచ్చింగ్ అయ్యే పరిస్థితి ఉందని వైసీపీ గాని, వైసీపీ అనుకూల మీడియా గాని చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతుంది. జనాల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారని, జనాల్లో జగన్‌కి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా వస్తుందని, కాబట్టి ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద ప్రజలు వేసికి వేసారిపోయి ఉన్నారని, ఇదంతా వైసీపీ వాళ్ళు చెప్తున్నమాట. ఉన్నారని. సో, అందువల్ల 27లో ఎలక్షన్ గనక నిజంగా జరిగితే అది ఖచ్చితంగా జగన్‌కే బెనిఫిట్ అవుతుంది. జగన్‌కే ఆహ్, ఈ అంశం బెటర్‌మెంట్ అవుతుందనేటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్‌లో వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు గాని, వైసీపీ మీడియా గాని ఈ విషయంలో చాలా గట్టిగా నమ్ముతున్నాయి. అయితే మరి ఇంకొక వెర్షన్ ఏం నడుస్తోందంటే ఇట్లా పెట్టడం వల్ల బీజేపీకి బెనిఫిట్ అండి. బీజేపీ ఇప్పటికి దాదాపు ఆహ్, ముఖ్యంగా చంద్రబాబు, నితీష్ కుమార్ వీళ్ళిద్దరి యొక్క ప్రాంతీయ పార్టీల యొక్క సపోర్ట్‌తో ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అట్లా రావడం అనేది సుతరాము ఇష్టం లేనటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా మళ్ళీ బీజేపీ పార్టీ గెలుచుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇచ్చేస్తున్నారని ఒక వెర్షన్. అందువల్ల ఏపీలో ఎన్నికలొస్తే జగన్‌కు అనుకూలం అనే వాళ్ళు చెప్తున్న వెర్షన్. ఇంకో వెర్షన్ ఏంటంటే 2 సంవత్సరాలు రిస్క్ తీసుకొని మరి ప్రధానమంత్రి పొజిషన్ నుంచి దిగిపోతారా నరేంద్ర మోడీ అనేది ప్రశ్న. ఎందుకంటే మొన్న ఎలక్షన్ చూస్తే 2024 చావు తప్పి కన్నులొట్టబోయిన టైప్‌లో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు, నితీష్ కుమార్ లేకపోతే ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసేవాళ్ళు కాదండి. అట్లాంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల పాలనను వదులుకొని వెనక్కొచ్చి ఎలక్షన్ పెట్టుకొని రిస్క్ తీసుకొని మళ్ళీ ఓడిపోతే ఏంటి పరిస్థితి అనేటువంటి ధైర్యాన్ని చేస్తారా? అంత స్ట్రాంగ్ ముందడుగు ఏస్తారా? అనేటువంటి ప్రశ్నలైతే వస్తున్నాయి, ఉత్పన్నం అవుతున్నాయి. సో, ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు? నిజంగా 27లో గనుక ఎలక్షన్ వస్తే ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌కి? మీరు జస్ట్ ఒక గెస్ చేయండి. జగన్ సీఎం, చంద్రబాబు సీఎం. మీరు కామెంట్ చేయండి. మీకున్నటువంటి అభిప్రాయాన్ని క్లియర్ కట్‌గా కింద కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్‌గా చెప్తారనేది, లేదా ఎంతమంది ఎవరి పేరు ఎక్కువగా చెప్తారనేది ఒక దెబ్బతో తెలిపోవాలి. కాబట్టి వీడియో చూసి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి.